ఎట్లా దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రపంచం అంతా ఒకవైపు, దేవుడు నీ వైపు. దేవునికి స్తోత్రుడా. మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే, ఒక వ్యక్తి రాళ్ళు పగలగొట్టడానికి సుత్తెను తీసుకెళ్తున్నాడు, మరొక వ్యక్తి రాళ్ళు పగలగొట్టడానికి స్పంజీని తీసుకెళ్తున్నాడు. ఏది గట్టిగా ఉంటుంది? స్పంజీ అంటే దూదితో ప్లాస్టిక్తో తయారైంది కనుక అది మెత్తగా ఉంటుంది సార్, దాంతో రాయి పగలదు అని. మరి సుత్తి ఎంతలా బండనైనా కొట్టగలుగుతుంది. దేవుడు నీ పక్షంగా నిలబడితే సుత్తితో నువ్వు పని చేసినట్లు సమాజమైన భూమండలమైన దేవుడు లేకుండా ఉంటే స్పంజీతో సమానం అని మనం అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మన మధ్యలో మీ మధ్యలో పంపడానికి పడుతున్నాను ఏమండి. అందుకే అంటాడు, నువ్వు నిబ్బరము కలిగి ఉండు, నేను నీకు తోడుగా ఉంటాను. రెండోది వచ్చి, మోషేకి ఎలాగు తోడున్నాను అంటే ఎట్లాంటి పనులు చేశానో